ఎవరేమనుకున్నా నేను ఈ టెండర్ గెలుస్తాను, గెలిచి చూపిస్తాను. చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారు. ఏంటి కాదంబరి ఇది? ఉత్సాహంలో ఉన్నవాణ్ణి ఉత్తేజపరచాలి గాని ఇలా ఉసూరుమనిపించేలా మాట్లాడకూడదు. డాడీ, నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు అంత కాన్ఫిడెంట్గా లేను డాడీ. కానీ ఎప్పుడైతే ఈవిడ నా వల్ల కాదు, నేను గెలవలేను అని చెప్పిందో ఆ తర్వాతే నాలో ఈ టెండర్ గెలవాలన్న కసి పెరిగింది డాడీ. ఎవరు ఏమనుకున్నా ఏం మాట్లాడినా నేను ఈ టెండర్ గెలుస్తాను, గెలిచి తీరుతాను. ఓ, ఛాలెంజ్ చేస్తున్నావా? అయితే చూద్దాం, నీ నమ్మకం గెలుస్తుందా లేక నా అనుభవం గెలుస్తుందో చూద్దాం. ఆల్ ది బెస్ట్. వెళ్ళిరా. నువ్వు వాడితో ప్రవర్తించిన తీరు, మాట్లాడిన విధానం రెండూ కరెక్ట్ కాదు కాదంబరి. ఇన్నాళ్లు మద్యం మత్తులో పడి తాగుతూ తిరుగుతూ ఉన్నవాడు కాస్త మళ్లీ మామూలు మనిషిగా మారి మళ్లీ వ్యాపారంలోకి అడుగు పెడుతుంటే వాడికి అండగా నిలబడకపోగా నిరుత్సాహపడేలా మాట్లాడడం కరెక్ట్ కాదు కాదంబరి, కరెక్ట్ కాదు. ఓ అవునా? మరలాంటప్పుడు మీరే మీ కొడుకుతో తను నిన్ను కన్న తల్లిరా, తనతో ప్రేమగా మర్యాదగా మసులుకోరా, తన మాటకి ఎదురు చెప్పకురా అని ముందు మీ కొడుక్కి కూడా చెప్పండి. అయినా తనని మార్చాలనుకోవడం నా మూర్ఖత్వమే అవుతుంది. కానీ నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమ్మా. ఎవరేమనుకున్నా నా కొడుకు ఈ టెండర్ గెలిచే తీరుతాడు. వాడు వ్యాపారంలోకి దిగితే ఎలా ఉంటుందో అందరికీ అర్థమయ్యేలా తెలియజేస్తాడు. అవును కాంచనా, ఎవరు ఏంటి అని తెలియకుండానే ఫోన్ కాల్ నమ్మి ఇంత దూరం రావటం కరెక్టే అంటావా? కరెక్ట్ గానే ఉంటుంది, కానీ మీరు కాస్త కామ్గా ఉండండి చాలు. ఏంటండి అలా చూస్తున్నారు? అంటే ఎవరైనా మనల్ని ఫాలో అవుతున్నారేమోనని అలా చూశాను. అయినా మనల్ని ఎవరు ఫాలో అవుతారు చెప్పండి? అలా అనకు కాంచనా. ఒకవేళ మీ నాన్నో మీ తమ్ముడో మనల్ని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది కదా కాంచనా. అలాంటిదేం జరగదు, కానీ మీరు ఆందోళన చెందకుండా ఉండండి చాలు. అయితే ఓకే, నువ్వు చెప్పాక తిరిగి ఉండదులే. ఎవరై ఉంటారు? ఇంటికి వెళ్ళని ఎలా గుర్తుపట్టాలి? కాంచనా కాంచనా, నాకు చిన్న అనుమానం వచ్చింది. కాకపోతే నువ్వేమో అనుకోనంటేనే అడుగుతాను. అడగండి. అంటే ఎవరైనా మనకి లంచం ఇచ్చినట్టిచ్చి మనల్ని అవినీతి నిరోధక శాఖకు పట్టిస్తారేమోనని భయంగా ఉంది కాంచనా. అయినా మనం ఏమైనా గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నామా చెప్పండి? అవినీతి నిరోధక శాఖకి మనల్ని పట్టించడానికి. అయినా నేను షార్ప్గా లేకపోయినా నువ్వు మాత్రం సూపర్ షార్ప్గా ఉన్నావు కాంచనా. చెప్పిన చోటికి చెప్పిన టైంకి మనం వచ్చాం, కానీ మనల్ని రమ్మన్న వాళ్ళు మాత్రం ఇంకా రాలేదేంటి? అవును కదా. హలో మేడం, కాంచనా. యా, మీరు మెటల్ ఫ్యాక్టరీ ఓనరా? హాయ్ మేడం, దిస్ ఈజ్ శ్రీనివాస్, మెటల్ కంపెనీ ఓనర్. అండ్ సారీ ఫర్ ది డిలే. ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. ఇంతకీ ఈ సార్ ఎవరు? హిస్ మిస్టర్ కోటేశ్వరరావు, మై హస్బెండ్. నేనే మిస్టర్ కోటేశ్వరరావు, అలియాస్ కోటి. నైస్ టు మీట్ యూ. హాయ్ సార్. మేడం, మనం కూర్చుని మాట్లాడుకుందామా? ఓకే రండి. రండి మేడం. లోపలికి ఎవరిని అలౌ చేయకు. అలాగే సార్. రండి మేడం. కూర్చోండి మేడం. సార్ కూర్చోండి. చెప్పండి సార్, ఇంతకీ మీకు నా హస్బెండ్ నంబర్ ఎలా తెలిసింది? మనం మాట్లాడే డీల్ ముందు మీరు అడిగిన ప్రశ్న చాలా చిన్నది మేడం. సరే అయితే చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మీరేం అనుకోనంటే మిమ్మల్ని మాట అడుగుతాను. అడగండి సార్. అంటే
సీక్రెట్ కెమెరాల్లో రికార్డ్ చేయడం లాంటి చిలిపి పనులు అలాంటివి ఏం చేయట్లేదు కదా? మేమెందుకు అలాంటి పనులు చేస్తాం సార్. అయితే ఓకే. ఇంతకీ మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారో చెప్పండి సార్. ప్రతి సంవత్సరం ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ నుంచి కుక్కర్లు చేయడానికి టెండర్ వస్తుంది. ఓకే. గత 5 సంవత్సరాలుగా ఆ టెండర్ని మేమే గెలుస్తూ వచ్చాం. కానీ ఈ సంవత్సరం మాత్రం మాకు ఆపోజిట్గా మీ తమ్ముడు తారక్ ఎంటర్ అయ్యాడు. చెప్పాలంటే తారక్ ఒకసారి టెండర్ కొటేషన్ వేశాడంటే ఆ కాంట్రాక్ట్ తారక్ వచ్చి తీరాల్సిందే. ఆయన టెండర్కి వస్తున్నాడంటే చాలు చాలామంది చెడి చప్పుడు లేకుండా జారుకుంటారు. అలాంటి తారక్ ఈ టెండర్కి వస్తున్నాడు అంటే ఇంతకీ మీరేం చెప్పాలనుకుంటున్నారో ముక్కుసూటిగా చెప్పండి. ఎట్టి పరిస్థితిలోనూ ఈ కాంట్రాక్ట్ మాకే దక్కాలి మేడం. మాకు దక్కాలి అంటే మీరు మాకు ఒక సహాయం చేయాలి. ముక్కు మొహం తెలియని మీతో చేతులు కలిపి నా తమ్ముడిని మోసం చేస్తానని అసలు ఎలా అనుకున్నారు? ఏ ధైర్యంతో అలా అడగగలిగారు? మీరు మీ వారు కలిసి గతంలో కొన్నిసార్లు మాకు సహాయం చేశారు మేడం. నేను మిమ్మల్ని ఇప్పటివరకు ఎప్పుడు కలవలేదే. నన్ను కలవలేదు, కానీ నా తరపున వచ్చిన నా మనిషితో మాట్లాడడం వలన నేను మీకు తెలియకపోవచ్చు. ఓ అవునా? అయితే మా గురించి అన్ని విషయాలు తెలుసుకునే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారన్నమాట. అఫ్ కోర్స్. అయితే డైరెక్ట్గా డీల్ గురించి మాట్లాడుకుందాం. ఈ టెండర్ మీకు ఓకే అయితే మాకెంత పర్సెంటేజ్ ఇస్తారో చెప్పండి. 2% ఇస్తాను మేడం. అంటే ఒక 86 lakhs దాకా మీకు ముడుతుంది మేడం. అమౌంట్ అమేజింగ్గా అనిపించినా ఇంత పెద్ద టెండర్ ముందు టెంప్టింగ్గా అనిపించట్లేదే. ఇంతకంటే ఎక్కువ ఇస్తే మాకంటూ ఏమీ మిగలదు మేడం. ఓకే, నాకు ఓకే కాంచనా. మాకు ఓకే, కాకపోతే నాకు ఇవ్వాల్సిన డబ్బుని గోల్డ్ కాయిన్స్గా మార్చివ్వండి. గోల్డ్ కాయిన్స్ గానా? అవును, మా ఆవిడకి బంగారం అంటే చచ్చేంత ఇష్టం. మా సార్ కూడా బంగారం అంటే చాలా ఇష్టం. ఓకే మేడం, మీరు అడిగినట్టే గోల్డ్ కాయిన్స్ ఇస్తాను. ఓకే, ఇంతకీ మేమేం చేయాలో చెప్పండి. మీ తమ్ముడు తన టెండర్ కొటేషన్లో ఎంత అమౌంట్ కోట్ చేశాడనే విషయం మాకు చెప్తే చాలు, మిగిలింది మేం చూసుకుంటాం. హోస్, అంతేనా? అంతే సార్. ఆయన ఎంత అమౌంట్ కోట్ చేశాడని మాకు తెలిస్తే ఆయన కోట్ చేసిన అమౌంట్ కన్నా తక్కువ అమౌంట్ని కోట్ చేసి టెండర్ని మేం గెలుస్తాం. ఆల్రెడీ ఆ కొటేషన్ నా దగ్గరే ఉంది కదా. ఆహా, ఫైనల్ కొటేషన్ తారక్ నాకు పంపించి ప్రింట్అవుట్ తీయమంటే నేనే ప్రింట్అవుట్ తీసి ఇచ్చాను. సూపర్ సార్, సూపర్ సార్. ఒకసారి ఆ కొటేషన్ చూపించండి సార్.